हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः ब्रह्मानन्दं परमसुखदम् केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय సాయిరాం స్వామి. पूर्णमेवावशिष्यते। पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ तत्सत्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ఎక్కడ దాకా వచ్చాం మనం? ద్వితీయ వల్లి ప్రారంభంలో ఉన్నాం కదా. అవును స్వామి. నచికేత ప్రపంచములో ఎక్కువ మందిని ఆకర్షించునటువంటిని, ఎక్కువ మంది కోరుకొనున్నటువంటిని, పుత్ర పౌత్రులను ప్రియమును కలుగచేయు స్త్రీలను, ధన కనక
వస్తు వాహనములను ఎన్నింటినో నీకిచ్చెదనని నిన్ను మాటిమాటికి ప్రలోభపెట్టినను నీవు వాటినన్నింటినీ వదిలిపెట్టితివి. నీ బుద్ధి చాతుర్యమునకు ఆశ్చర్యపడుచుంటిని. అధిక సంఖ్యాకులకు సామాన్య మానవులు ధన కనక వస్తు వాహనములను సంపాదింపవలెనడి వ్యామోహములో పడి దుఃఖముల పాలగుచున్నారు. నీవు వానిని కోరవైతివి. వానిలో నుండు దోషములను గుర్తించిన నీ జన్మ ధన్యము. సంసారిక సుఖములకు లోబడని నీ వంటి వారే ఆత్మజ్ఞానమునకు అర్హులు. ఇతరత్రములైనటువంటి జగత్ వ్యాపారములకు సంబంధించినటువంటి వాటి యందు ఆసక్తి ఎవరికైతే ఉందో, ఆ మోహం ఎవరికైతే ఉందో వారికి ఈ ఆత్మ విషయక జ్ఞానమునందు ఆసక్తి కలుగదు. అంటే అర్థం ఏమిటట? ప్రతి జీవికి కూడా, జీవులందరికీ కూడా సామాన్య ధర్మం ఏమిటంటే వారి వారి ఇంద్రియములు, ఇంద్రియ విషయములందు ఆసక్తి కలిగి ప్రవర్తించుట. ఇది సామాన్య విషయం. కానీ మానవుడికి ఒక్కడికే ఈ ఇంద్రియాలను జయించగలిగేటటువంటి సమర్థత ఉంది. ఎట్లా అంటే అవి కోరినటువంటి వాటికి అందివ్వనివ్వకుండా, అందనీయకుండా, అందించకుండా, నిరసిస్తూ తగు మాత్రముగా. దీనికి ఒక ఉపమానం చెబుతారు. ఒక సింహాన్ని స్వాధీనపరుచుకోవాలనుకో, ఎట్లా స్వాధీనపరుచుకుంటాం అనేది చాలా ముఖ్యమైనటువంటి. ఈ ఇంద్రియములు ఎటువంటి వాట? ఆ సింహము వంటి వాట. వాటిని స్వాధీనపరచుకోవాలి అంటే ఒక జూలో కానీ, ఒక సర్కస్లో కానీ వాటిని స్వాధీనపరుచుకుంటారు. సింహాలని, పులులని, ఇట్లాంటి క్రూర మృగాలను కూడా స్వాధీనపరుచుకుంటారు. ఎట్లా స్వాధీనపరుచుకుంటారట? వాటిని పూర్తిగా ఆకలికి గురి చేస్తారు. అవి ఆకలితో నకనకలు ఆడేట్టు చేసి కొద్దిపాటి ఆహారాన్ని పెడతారు. ఎందుకనిట అంటే పూర్తిగా ఆహారం పెట్టకపోతే చనిపోతుంది. కాబట్టి కొద్దిపాటి ఆహారం పెడతారు. ఆ కొద్దిపాటి ఆహారంతో వాటికి సంతృప్తి కలగదు, తీవ్రమైన అసంతృప్తి కూడా కలగదు. అట్లా తీవ్రమైన అసంతృప్తికి లోనైనప్పుడు వాటికి శిక్షణనిస్తారు. అంటే ఒక స్టూల్ ఎక్కి ఏనుగు కూర్చోవాలి, ఒక స్టూల్ ఎక్కి సింహం కూర్చోవాలి, ఒక రింగులో నుంచి పులి దూకాలి. అట్లా దూకేటట్లుగా వాటిని కొడతాడు. వాటికి సంజ్ఞారూపకంగా వాటికి సూచిస్తాడు, వాటికి మార్గనిర్దేశం చేస్తాడు. అట్లా శిక్షణకి అవి లొంగితేనే ఆహారం పెడతాడు. ఈ రకంగా ఒక యమ నియమాదులతో కూడినటువంటి శిక్షణకు లోనయ్యేటట్లుగా ఇంద్రియములను మనం స్వాధీనపరుచుకోవాలి. అందువలనే యమ నియమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆ రకంగా ఇంద్రియాలను స్వాధీనపరుచుకోవాల్సిన అవసరం. అట్లా ఎవరైతే ఇంద్రియములను స్వాధీనపరుచుకున్నారో, ఆ ఇంద్రియ జితేంద్రియత్వం కలిగిందో వాళ్ళు సంసార సుఖము నుంచి బయటపడతాడు. సంసార సుఖం అంటే అర్థం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు? స్త్రీ పురుష బాంధవ్యంలో ఉన్నటువంటి గృహస్థాశ్రమ సౌఖ్యమే సంసారం అని అనుకుంటున్నారు. అని సత్యానికి అది కాదు. సమస్త మానవ సంబంధాల మధ్యలో మనసుతో కూడుకొని ప్రవర్తించేటటువంటి ఇంద్రియ సంబంధ వ్యవహారం అంతా సంసారమే. మనసు పనిచేయడం రజోగుణ ధర్మంతో ప్రారంభించగానే, గుణధర్మం ప్రేరేపించబడగానే నీవు సంసారంలో పడతావు. ఎప్పుడైతే నువ్వు గుణాతీతంగా ఉంటావు, వ్యవహారంలో సత్వగుణాన్ని పరిమితంగా అనుమతిస్తూ వాస్తవ స్థితిలో నువ్వు గుణాతీతంగా సాక్షిగా నిలబడి ఉంటూ ఎప్పుడైతే మోహాన్ని నిర్జిస్తావో, మోహాన్ని నిరసిస్తావో, మోహాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తావో, నిర్మోహత్వాన్ని సాధిస్తావు. దీనికి అందరికీ తెలిసినటువంటి సూత్రం ఉంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ
మూఢమతే. ఎవరైతే ఈ మోహాపాశమునందు బంధించబడతారు, బాధించబడతారు, వాళ్ళందరినీ మూఢమతులుగా పేర్కొంది. మోహముద్గరం. ఈ భజగోవింద స్తోత్రానికే మోహముద్గరం అని పేరు. కాబట్టి ఎవరెవరికైతే ఆయా సంసార లంపటం బలవత్తరంగా పనిచేస్తుందో, ఆ ప్రారంభవశాత్తు ఏర్పడుతున్నటువంటి సంఘటనలు అభేద్యమై అఛేద్యమై నీవు స్వాధీనపరచుకోవడానికి, సాత్వికమైనటువంటి జీవితంతో జీవించటానికి, గుణాతీతమైనటువంటి సాక్షిత్వంలో నిలబడి ఉండటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడమే సాధన. అలా అననుకూల పరిస్థితులు ఏర్పరచడమే ప్రకృతి. నీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి గుణధర్మాలను అనుసరించే నీ బయట ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తిస్తారు. వాళ్ళలా ప్రవర్తించారని వాళ్ళ ఎడల నువ్వే రాగద్వేషాలని పొందకూడదు. అలా పొందామనుకో నీలో ఆ గుణధర్మం ఇంకా శేషించిపోతుంది, బలపడిపోతుంది. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి రజోగుణ ధర్మం, తమోగుణ, సత్వగుణ ధర్మాలను ఎత్తి చూపడానికే నీ చుట్టుపక్కల నువ్వు జీవిస్తున్నటువంటి మానవ సంబంధాలన్నీ ఏర్పడ్డాయి. నీ చుట్టుపక్కల నుండి ప్రకృతి యొక్క ప్రాథమికమైనటువంటి నియమం, ప్రాథమికమైనటువంటి ధర్మం ఏమిటంటే నీ లోపల ఉన్నటువంటి గుణమాలిన్యాలను ఎత్తి చూపుట. దాని పని అదే. ఏమండి, నేను ఫలానా ఆశ్రమానికి వెళ్ళి ఫలానా స్వామిని చూసి వస్తానండి, వారు ఫలానా తత్వ ప్రవచనం చెబుతారట, వెళ్ళొస్తానండి. కుదరదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇంట్లోనే ఉండు. నువ్వు ఇంట్లో చేసుకోలేవా? అదేదో ఆ కృష్ణారామ ఏదో ఇంట్లోనే చేసుకో. ఆ నామస్మరణ నీకెందుకు? అక్కడికి వెళ్ళి ఇప్పుడు చేసేది ఏముంది? నువ్వు కొత్తగా నేర్చుకునేది ఏముంది? మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి సన్యాసుల్లో కలిసిపోతావా? ఈ రకమైనటువంటి పద్ధతులతో నీ చుట్టుపక్కల ఉన్న మానవ సంబంధాలు నీతో రియాక్ట్ అవుతున్నాయంటే, ఆ రకమైన ప్రతిస్పందనని తెలియజేస్తున్నాయంటే దానికి కారణం ఏమిటి? నీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి రాజసిక, తామసిక ధర్మాలు వాళ్ళలో ఉన్నటువంటి గుణధర్మాలను ప్రేరేపించి నీ కర్తవ్యాన్ని నువ్వు పాలించవేమోననేటటువంటి భయాన్ని వాళ్ళలో కలగజేసి నీ కర్తవ్యత విముఖతను వాళ్ళు నిరోధించాలనే ప్రయత్నంలో నీతో వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి అటువంటి సాంసారిక బంధమును కలగజేసేటటువంటి ధర్మం అంతా గుణమాలిన్యంలో ఉంటుంది. కాబట్టి సంసారం అంటే 3 గుణములే, వేరే ఇంకేమి లేదు. మనసే, ఇంతకు మించి వేరే ఇంకేమి లేదు. ఎప్పుడైతే నువ్వు జ్ఞాత స్థానంలో సాక్షిగా ఉంటావో, ఎప్పుడైతే మిగిలిన 24 పిండాండ పంచీకరణలో చెప్పబడినటువంటి 24 నీకు స్వాధీనమై నువ్వు సాక్షిగా ఉంటావో, అప్పుడేమైంది? సేవకుడుగా ఉంటావు, కర్తవ్యం చేస్తావు, ఈశ్వరానుగ్రహానికి పాత్రుడివై ఉంటావు, అంతా ఈశ్వర ప్రసాదంగా చూస్తావు, కర్మకి అంటకుండా ఉంటావు, మాలిన్యము లేకుండా ఉంటావు. ఇంకేమిటి? సహజ సమరస శాంత స్వభావంతో ఉంటాం. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సహజ సమరస శాంత స్వభావానికి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానమునకు అర్హులు. ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి అంశాలని ఇందులో ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి మనం తప్పక ప్రయత్నించి అనేక జీవితములుగా, అనేక జన్మలుగా మాటి మాటికి ప్రలోభ పెడుతూ నీ వెనుకబడుతున్నటువంటి, నిన్ను వాటి వెంట తిప్పుకునేటటువంటి ధన కనక వస్తు వాహన స్త్రీ వ్యామోహ. స్త్రీ అంటే ఇక్కడ ఒక స్త్రీలనే కాదు, మీ స్త్రీ పురుష 2 మానవులందరూ స్త్రీలే. పరమాత్మ ఒక్కడే పురుషుడు. ప్రకృతి అంతా స్త్రీత్వమే. కాబట్టి ఇక్కడ స్త్రీ స్త్రీ అన్న శబ్దం వాడినప్పుడల్లా ప్రకృతి చేత ప్రేరణ పొందబడుతున్న వారందరూ స్త్రీలే. కాబట్టి గుణముల చేత ప్రేరితమవుతున్న వాళ్ళందరూ స్త్రీలే. సర్వజీవులు స్త్రీలే అని అర్థం. కాబట్టి ఇటువంటి జీవభావంతో శరీరమే నేననేటటువంటి వ్యామోహంతో కూడుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, మోహము వ్యామోహము, విస్తృతి కలిగినటువంటి మోహము వ్యామోహం, వ్యావృత్తి కలిగినటువంటి మోహము వ్యామోహం. కాబట్టి అటువంటి దాని బారిన పడకుండా మానవ జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానమును
అందిపుచ్చుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారి జన్మ ధన్యము. ఎవరికైతే ఈ స్త్రీ బాలాంధ జడోపమా స్వహమితి భ్రాంతాభృశం వాజన అనే సత్యాన్ని గుర్తించినటువంటి వారు ఉన్నారు, ఎవరైతే జగద్భ్రాంతిలో పడకుండా ఉన్నారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే సూత్రమును తన జీవితమునందు తాను సిద్ధి పొందాలనేటటువంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారి జన్మ ధన్యము. కాబట్టి మనలో ఆ రకమైన జగత్తుకు సంబంధించినటువంటి ప్రేరణలు కలగగానే వాటిలో ఉన్నటువంటి దోషభావాన్ని గుర్తిరగాలి. ఏమిటి వాటిలో ఉన్నటువంటి దోషభావం అంటే నీలో మోహంలో చిక్కుకునేటట్లుగా చేస్తుంది. దీనికి ఒక ఉపమానం ఉంది, మీరు ఎవరికైనా కానీ ఈ ఉపమానాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎగిరేటటువంటి ఈగ నేల మీద ఉన్నటువంటి శ్లేష్మాన్ని చూస్తుంది, ఎవరో కఫం వస్తే ఉమ్మేశాడు, అది విసర్జించబడదగినటువంటి అంశం కాబట్టి వాడు విసర్జించాడు. వీడు విసర్జించినటువంటి కఫము శ్లేష్మము ఈగకు ఆహారంగా కనబడుతుంది. కనబడి ఆ శ్లేష్మము కఫములో ఉన్నటువంటి సూక్ష్మజీవులని ఆహారంగా పుచ్చుకోవాలని ఈ ఈగ ఆ శ్లేష్మంలో ప్రవేశించేటప్పటికి ఆ శ్లేష్మానికి ఉన్నటువంటి జిగురు దాని రెక్కలు అంటుకునేటప్పటికి అది ఎగరడానికి అశక్తమైపోతుంది. అశక్తమైపోయి ఆ శ్లేష్మంలోనే పడి చనిపోతుంది. ఇది మోహంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. ధన కనక వస్తు వాహన శరీరగత వ్యామోహములన్నీ ఈ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా నిన్ను బయటికి ఎగరనివ్వలేవు, నీ స్వేచ్ఛను హరిస్తాయి, నీ యొక్క మానవ జన్మకి సంబంధించిన స్వధర్మాచరణని చేయనివ్వవు. కాబట్టి ఈ రకమైనటువంటి ఉపమానాన్ని, వాటిలో ఉన్న దోష లక్షణాన్ని స్పష్టంగా గుర్తెరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఆహా, మరలా నేను ఈ రకమైనటువంటి మోహంలో చిక్కుకోబోతున్నాను, మోహం అనే వ్యాఘ్రము బారిన పడబోతున్నాను అన్నారు. పెద్దలు ఏమన్నారంటే మోహాన్ని పులితో పోల్చారన్నమాట. ఒకసారి పులి బారినటువంటి పడినటువంటి వాడు సాధారణంగా తప్పించుకోవడం అనేది సాధ్యపడదు. కారణం ఏంటంటే పులి అక్కడ ఇక్కడ పట్టుకోదు, సరాసరి మెడ దగ్గరే పట్టుకోదు. ఏ జీవినైనా సరే ఇంకా మెడ దగ్గర చిక్కినటువంటి జీవి అది తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. వీడు తప్పించుకోవడానికి గిలగిలలాడేటంత లోపలే దాని యొక్క పంజా, దాని యొక్క పళ్ళు వీటి యొక్క కట్ట నరాలను తెచ్చివేసి తద్వారా మృత్యువు బారిన పడతారన్నమాట. కాబట్టి మోహం అనేటటువంటి వ్యాఘ్రము ఎలా ఉంది అంటే నీ ఆయువుని హరించి వేస్తూ, నిరంతరాయముగా నీ ఆయువుని హరించి వేస్తూ కాలయాపన జరిగేటట్లుగా చేస్తుంది, నిన్ను మేలుకోనివ్వకుండా ఉండేట్లు చేస్తుంది, నిన్ను విడిపించుకోనివ్వకుండా బంధములో ఉంచేట్లు చేస్తుంది, నిన్ను ఎంత విడిపించుకునేందుకు ప్రయత్నిస్తే అంతగా బిగుసుకుపోయేటట్లుగా మార్పు చేస్తుంది. మరి ఆ మోహం యొక్క ప్రభావం అది. ఆ జన్మాంతర విశేషమైనటువంటి వాసనాబల ప్రభావము చేత ఏర్పడినటువంటి ఈ మోహము జీవులందరికీ కూడా బంధ కారణమై ఉన్నది. అటువంటి మోహము నుంచి విడిపించుకోవడానికి ఈ ఆత్మజ్ఞానము అత్యావశ్యకము. ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ విచారణని పొందుతారో వాళ్ళు ఈ మోహములో నుంచి బయటపడతారు. ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులన్నింటిలో నుంచి బయటపడతారు. కాబట్టి మానవ జన్మని ధన్యత చెందించుకోవాలి అంటే ఉత్తమమైన మార్గము ఆత్మజ్ఞానాన్ని పొందటం. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని యమధర్మరాజు నచికేతునికి ఆత్మజ్ఞాన విశేషాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు. చదవటమ్మా. శ్రేయో మార్గము మోక్షదాయకమనియు ప్రేయో మార్గము లౌకిక సుఖములనిచ్చుననియు చెప్పియుంటిని. ఈ రెండు మార్గములలో ఎంత భేదమున్నది! చీకటి ఎంతో భేదమున్నది. చీకటి వెలుతురుల వలె పరస్పర భిన్నములై వివిధములైన ఫలములు గలవి. అందుచే విద్వాంసులు శ్రేయో మార్గమును విద్య అనియు ప్రేమో మార్గమును అవిద్య అనియు చెప్పుచున్నారు.
శ్రేయో మార్గమును అనుసరించువారు వివేకి అయి మోక్షమును పొందుతురు. ప్రేయో మార్గములను అనుసరించువారు అవివేకి అయి మోక్షమునకు దూరమగుదురు. అవిద్యారూపమగు స్త్రీ పుత్ర ధనాదులను విడిచిపెట్టి విద్యారూపమగు మోక్షమును కోరిన నీవు ధీరుడవు. అవిద్య యందు అనగా అజ్ఞానాంధకార రూపమగు ప్రేయో మార్గమును అనుసరించువారు ఏది తమకు సుఖమును కలగజేయును, ఏది దుఃఖమును కలగజేయును గుర్తించని వారైనప్పటికీ తమ్ము తాము ధీమంతులమనియు శాస్త్రజ్ఞులమనియు తలంచుదురు. అట్టి మూఢులు అనేక కుటిల మార్గములను అనుసరించుచు నిరంతరము ధన సంపాదన కొరకై తమ జీవితములను వెచ్చించుతారు. అటువంటి వాడు గ్రుడ్డివాణిని అనుసరించి గ్రుడ్డివాడు పొందు ఫలమునే పొందుదురు. అనగా జరామరణ రోగాది రూపమైన దుఃఖముల పాలగుదురు. వారు పరలోక ప్రాప్తి సాధనములకు తపస్సు మొదలైన వానిని ఆచరింపరు. అహింస, సత్యము, శౌచము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము మొదలగు వానిని ఆచరింపరు. చాలా విశేషాలు చెప్పారు ఈ పారాగ్రాఫ్ లో. ఇక్కడ ప్రతిపాదించిన అంశాలని ఒకసారి మనం సమీక్షించినట్లయితే, శ్రేయో మార్గము మోక్షదాయకం, శ్రేయో మార్గము దుఃఖదాయకం. ఏమిటండి బంధదాయకం? ఒక రకంగా చెప్పాలంటే శ్రేయో మార్గము బంధ కారణం, శ్రేయో మార్గము మోక్షదాయకం. ఒక ఉదాహరణ చెప్తా. మనం పుట్టింది మొదలు అనేక రకములైనటువంటి ఊహ కలిగినప్పటి నుంచి వస్త్రాలను కొంటూనే ఉంటాం. ఎన్ని వస్త్రాలను కొన్నా మరల వస్త్రాల షాపుకి వెళ్ళేటప్పటికి అది కొంటే బాగుండు, ఇది కొంటే బాగుండు, అది ధరిస్తే బాగుండు, ఇది ధరిస్తే బాగుండు అనిపిస్తుందా లేదా? అట్లాగే బంగారం షాప్కి వెళితే ఏమైంది? ఆ డిజైన్ కొత్తది, ఈ డిజైన్ కొత్తది, ఆ షేపు బాగుంది, ఈ షేపు బాగుంది, ఆ రత్నాలు బాగున్నాయి, ఈ రత్నాలు బాగున్నాయి అనేటటువంటి ఆలంకారిక వ్యామోహం కలుగుతుంది. అట్లాగే ఒకరికి విద్య యందు ఆసక్తి ఉంది, వరుసగా చేస్తూనే పోతుంటాడు జీవితకాలం. ఎంఏలు, పిహెచ్డీలు, ఎంఫిల్లు, ఎంఏలు, బిఏలు, వాడికి తోచిన డిగ్రీలన్నీ చేస్తూ పోతుంటాడు. కొంతమంది ఉన్నారు 16 ఎంఏలు చేశానని చెప్పుకుంటాడు జీవితంలో. సత్యమే, కానీ అది ప్రేయో మార్గం కదా. కొంతమంది ఏం చెప్పుకుంటారు, నేను సైకిల్ దొక్కుతూ ఈ ఊరు వచ్చానండి, ఇప్పుడు నేను 40 అంతస్తుల మేడ కట్టానండి అంటే ఆయన జీవితంలో ఆయన సాధించింది ఏమిటి అని ఒకసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసినట్లయితే, మనం కూడా ప్రతిరోజు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సింహావలోకనం చేయాలి. ఒకసారి వెనక్కి తిరిగి తీసుకోవాలట. నాకు పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి, ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గత 30 ఏళ్లలో, గత 40 ఏళ్లలో, గత 50, 60, 70, 80, 100 ఏళ్లలో సాధించినది ఏమిటి అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే మన దగ్గర ఏమేమి కనబడుతున్నాయో అవన్నీ కూడా భౌతికమైనటువంటి అంశములైనట్లయితే అవన్నీ ఏమిటవి? శ్రేయో మార్గములు, బంధదాయకములు, సుఖములిస్తున్నాయి. బంధదాయకమైనప్పటికీ కూడా సుఖమునిస్తున్నాయి. ఇందాక చెప్పే శ్లేష్మములో పడిన ఈగ సుఖాన్ని పొందుతోంది, ఆహారాన్ని తింటోంది, ఆనందాన్ని అనుభవిస్తోంది, కానీ అందులోనే ప్రాణాలని కోల్పోయి. ఈ శరీరమే నేనుగా ఉన్నప్పుడు జర మరణ దుఃఖములు తప్పవు. ఈ జరామరణ దుఃఖము శరీరానికే గాని నాకు కాదు అనేటటువంటి వివేకం పొందాలి అంటే ఆత్మవిచారణ చేయాలి. ఈ బాల్య యౌవన కౌమార వృద్ధాప్యములు నావి కావు, శరీరానివి అనేటటువంటి శరీరంలోనే ఉండి శరీరమునకు విలక్షణముగా ఉండేటటువంటి స్థితిని సంపాదించాలి. కాబట్టి చీకటి వెలుతురు ఎట్లా ఒకదానికొకటి పరస్పరం భిన్నము. భిన్నము అంటే అర్థం ఏమిటంటే ఒకటి ఉంటే ఉండను,
వెలుతురు ఉన్నప్పుడేమో చీకటి ఉండదు. చీకటి ఉన్నప్పుడు వెలుతురు అనుభూతం కాదు. అట్లాగే వివేకం ఉన్నప్పుడు అవివేకం కలిగే అవకాశం లేదు. అట్లాగే అవివేకం ఉన్నప్పుడు వివేకం కలిగే అవకాశం లేదు. కారణం ఏమిటంటే ఆ అవివేకానికి ఒక ఉద్వేగం ఉంటుంది, ఒక వడి ఉంటుంది. అది ఒకసారి కలిగితే నేను స్థిరంగా ఉండనివ్వదు. ఉదాహరణ చెబుతా. మీ అందరి జీవితాలలో తాజ్ మహల్ చూసిన వాళ్ళు ఎవరు అంటే కొంతమంది ఎవరో చూసామని కొంతమంది చూడలేదని చెప్తారు. చూడకపోతే ఏమిటైంది అన్న ప్రశ్న వేసుకున్నాను. తాజ్ మహల్ చూడకపోతే జీవితం వ్యర్థం. అట్లాగే నేను కాలేజీలో చదివే కాలంలో మరో చరిత్ర సినిమా చూసావా అని అన్నాడు. నాకు సినిమాలు చూసే అలవాటు లేదు, నేను చూడలేదు, అయితే నీ జీవితం సగం వృధా అనేవాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఈ ప్రేయో మార్గంలో ఉన్నప్పుడు ఆ సుఖాన్ని పొందకపోతే నీ జీవితం వృధా అనేటటువంటి ఉద్వేగాన్ని పొందదు. ఆ ఉద్వేగాన్ని పొందేటప్పటికీ ఆ సుఖం వైపు మిడత వలె ఆకర్షించబడి శలభం ఎట్లా అయితే ప్రాణాలను కోల్పోతుందో దీపశిఖ మీద పడి అట్లాగే దీప పురుగు వలె అయిపోతాడు. అర్థమైందా? ఈ రకమైనటువంటి బంధ కారణము ఈ ప్రేయో మార్గంలో ఉంది. అందువలనే ఈ ప్రేయో మార్గమును అవిద్య అన్న. ఎందుకనిట అంటే ఈ అవిద్యకు మూలం లేదు, ఇది అనాది. మరి శ్రేయో మార్గము అది విద్య, జ్ఞానం. అది అనాదే, ఆ జ్ఞానము కూడా అనాదే. కాబట్టి శరీరాన్ని మార్చిన ప్రతిసారి నీతో వచ్చేవేమిటయ్యా అంటే ఈ జ్ఞానాజ్ఞానములే నీతో ఒక శరీరం నుంచి మరొక శరీరమునకు మార్పు చెందేటప్పుడు వచ్చేటటువంటి వారసత్వ సంపద. దీనిని మనం ఇప్పుడు లేటెస్ట్ గా నూతనమైన విజ్ఞాన పంథాలు జీన్ థియరీని డెవలప్ చేశాము, అధ్యయనం చేశాం. ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా జ్ఞానాజ్ఞానములు రెండు ప్రాప్తిస్తున్నాయి. మరి ఏం చేయాలండి? ప్రయత్నం చేసి దీన్ని మార్చవచ్చు, జీన్ని మ్యూటేట్ చేయవచ్చు అని నిరూపించి ఏ రకమైనటువంటి స్వభావంతో కూడినటువంటి వ్యక్తి అయినా ప్రయత్నశీలుడై శ్రద్ధాభక్తి కలిగి విశ్వాసం కలిగి తపస్సు చేసినట్లయితే దాని కొరకు లక్ష్యము కొరకై తపించుట. తపస్సు అనగా ఇంద్రియార్థములను ప్రవేశించనివ్వకుండా లక్ష్యమునందే ఉంచుటకు తపించుట. ఇది తపస్సు అంటే అర్థం. మీరు అది చెట్టు కిందే చేస్తారో, ఇంట్లోనే చేస్తారో, సంధ్యా సమయంలోనే చేస్తారో, నిద్రా సమయంలోనే చేస్తారో, జీవితకాలం అంతా చేస్తారో, ఒక క్షణమే చేస్తారో, ఇదంతా మీ శక్తి సామర్థ్యములను బట్టి ఆధారం. కాబట్టి నీవు ఆ తప్పింపజేసేటటువంటి లక్షణం కనుక నీలో లేకపోయినట్లయితే, ఆ తహ నీలో లేకపోయినట్లయితే, ఆ శ్రద్ధాభక్తులు లేకపోయినట్లయితే, ఆ దైవీ సంపద లేకపోయినట్లయితే నీవు అవివేకి అయి మోక్షమునకు దూరమై ప్రేయో మార్గమున పడిపోతావు. ఎప్పటికప్పుడు జగద్వ్యాపారమునకు సంబంధించినటువంటి ఆకర్షణలు నిన్ను ప్రలోభ పెడతాయి. ప్రలోభ పెట్టి ఏం చేస్తాయి? అవిద్యారూపములు ఈ జగత్తులో స్త్రీ, పుత్ర, ధనాదులు. ఈ అవిద్యారూపములకు ఉపమానం చెప్తున్నాడు. స్త్రీ, పుత్ర, ధనాదులు. ఏమండి, ఇక్కడ వింటున్న వాళ్ళందరిలో స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు, మీరు స్త్రీలను బహిరంగంగా చెప్తున్నారు, మరి ఏ స్త్రీలు అని అడగవచ్చు. మీరు ఇందాకే చెప్పారు, స్త్రీ అంటే ప్రకృతి స్వభావం కలిగినటువంటి, జీవ స్వభావం కలిగినటువంటి వారందరూ, శరీరమే నేనుగా జీవించే వారందరూ స్త్రీలే. పుత్ర అంటే మీ వారసులు. పుత్రికల గురించి ఎందుకు చెప్పలేదండి అని అనుకోవక్కర్లా. పున్నామ నరకం ఎవరికైతే కలుగుతుందో ఆ పునః నామ నరకం పొందడానికి, జనన మరణ చక్రంలో భ్రమించడానికి, తిరగడానికి సిద్ధపడ్డ వారందరూ కూడా మోహమును కలిగి ఉన్నవారే.
వారే, వారు మోక్షమునకు దూరమైన వారే. మోక్షం అంటే మోహక్షయం. విద్యారూపమగు శ్రేయో మార్గము చేత మోహము క్షయించిపోతుంది. ఆత్మజ్ఞాన విశేషం చేత జరిగేటటువంటి ఒకే ఒక పని ఏమిటంటే మోహము క్షయిస్తుంది. ఇది దాని యొక్క ప్రయోజనం. ఆత్మానుభూతి వల్ల నాకేమిటండి ప్రయోజనం? ఏమి భార్యలు భర్తలు పెరగరు. ఒక పెళ్ళాం ఉన్నవాళ్ళు ఎవరికి ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు రారు. ఒక భర్త ఉన్నవారికి ఎవరికి ఇద్దరు ముగ్గురు భర్తలు రారు. ఉన్న భర్తలు పోరు, ఉన్న భార్యలు పోరు. ఆత్మ విశేషం చేత ఆత్మానుభూతి వలన భౌతికమైనటువంటి ప్రయోజనాలు హెచ్చించవు. మా అమ్మాయికి ఆరోగ్యం బాగుపడాలి, అవదు. మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, అది అవదు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, అది అవదు. మరి ఏమిటంటే దీనివల్ల ప్రయోజనం? నీ లోపల ఆంతరిక పరిణామాన్ని పట్టు. నీకు దేని ఎందైతే జగత్తు ఎందున్నటువంటి వస్తు మానవ జీవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ఎడల మోహము క్షయించిపోయేట్లు చేస్తుంది. అదొక్కటే ఈ ఆత్మ విచారణ వల్ల ప్రయోజనం. విద్య ఆత్మజ్ఞానం వల్ల ప్రయోజనం, శ్రేయో మార్గము వల్ల ప్రయోజనం ఏక ప్రయోజనం ఏమిటంటే సత్య శాంత సమరస భావము చేత మోహక్షయం కలుగుతుంది. మోహము క్షయించిపోవడం ద్వారా నీవు ఉత్తమ గతిని పొందుతావు. ఏమిటా ఉత్తమ గతి అంటే జనన మరణ చక్రంలో పడకుండా ఉంటావు. అజ్ఞానాంధకార రూపమైనటువంటి ప్రేయో మార్గమును అనుసరించేటటువంటి వారు తమకు తాత్కాలికముగా అప్పటికప్పుడు ఏది సుఖము కలుగజేయునో అది మాత్రమే ఆశ్రయిస్తారు. శాశ్వత దుఃఖం ఏర్పడుతుందనేటటువంటి సత్యాన్ని గ్రహించలేరు. గ్రహించలేకపోగా వారిలో అజ్ఞానాంధకారము వలన, అవిద్యా దోషము వలన, మోహ ప్రభావము వలన తమను తామే గొప్పగా తలంచు. అందుకని పెద్దలు ఎవరికైనా కానీ వారి యొక్క జ్ఞాన బలాన్ని తెలుసుకోవాలి అంటే వారు ఏం మాట్లాడుతున్నారో వారిని అనుసరించి కొద్దిసేపు గమనించినట్లయితే తెలిసిపోతుందట. ఎవరి మాటలలో అయితే ఆత్మస్థుతి, పరనింద ఈ రెండు ఉంటాయో ఇది అవిద్యకి ప్రథమ ముఖం. అవిద్యా దోషమునకు ప్రథమ ముఖం ఏమిటంటే ఆత్మస్థుతి, పరనింద. తనను తాను పొగుడుకోవడం, తనను తాను గొప్పగా చేసుకోవడం, తనను తాను అహంభావముతో వ్యక్తీకరించుకొనటం, తనను తాను అభిమానంతో చూచుకొనుట, తనను తాను గొప్పగా చేసి చెప్పుకొనుట, తన యొక్క విద్వాంస లక్షణాన్ని, తన యొక్క శాస్త్రజ్ఞుడైనటువంటి లక్షణాన్ని, తన ఆజీవన పర్యంతము తాను చేసిన పరిశోధన ఫలములను తాను గొప్పగా చేసి ఎప్పుడైతే చెప్పుకుంటాడో, పెద్దల యొక్క కృపచేత తాను సాధించినటువంటి వాటన్నింటినీ తానే సాధించినట్లుగా ఎప్పుడైతే చెప్పుకుంటాడో, తన యొక్క కర్తృత్వ భోక్తృత్వాభిమానమును ఎప్పుడైతే బలపరుచుకుంటాడో అప్పుడు శ్రేయో మార్గమైనటువంటి, అజ్ఞానాంధకారమైనటువంటి, అవిద్యారూపమైనటువంటి, బంధకారణమైనటువంటి, మోహరూపమైనటువంటి సంసారమునందు చిక్కుకుంటున్నాడు. కాబట్టి ఇది ఎటువంటిదయ్యా? చాలా మందట వీళ్లనే గురువులుగా భావిస్తూ ఉంటారు. ఎవరైతే ఆత్మనిష్ఠులు కారో వారు గురువులు కారు. ఎవరైతే ఈ అవిద్యా బలము చేత శాస్త్రజ్ఞులుగా, విద్వాంసులుగా, పండితులుగా, కార్మికమైనటువంటి మలము చేత, త్రిగుణ మాలిన్యం చేత కర్తవ్య కర్మలని కామ్యక కర్మలుగా అనుష్ఠింపచేస్తూ కామ్యక గురువులుగా, నిషిద్ధ గురువులుగా ఉన్నటువంటి వారిని ఆశ్రయించినట్లయితే తప్పక మరింత బంధ కారణములో చిక్కుకునే అవకాశం ఏర్పడుతుంది. తప్పక మోహం బలపడే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ఏమైపోతావు అంటే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని గురువుగా పెట్టుకున్నాడు. అప్పుడు ఏమైంది? ఏ రకమైనటువంటి విద్యను పొందగలుగుతావు? ఏ రకమైన జ్ఞానాన్ని పొందగలుగుతావు? ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతావు అంటే అసాధ్యం. ఎందుకంటే గురువు గారికి
ఆత్మానుభవం లేనప్పుడు, ఆత్మానుభూతి లేనప్పుడు శిష్యులకి ఆ ఆత్మానుభూతిని అందించగలిగేటటువంటి శక్తి ఉండదు. ఎప్పటికప్పుడు ఆత్మోపరతి దిశగా నడపవలసినటువంటి గురువుగారు వారిని జగద్వ్యాపార సహితమైనటువంటి సకామ్య పద్ధతిగా నడుపుతారు. అప్పుడేమవుతాడు వాడు? అదే మోహంలో మరింతగా కూరుకుపోతాడు. పైగా ఈసారి ఏమనుకుంటాడు, మా గురువు గారే చెప్పాడు కదా అనుకుంటాడు. మా గురువు గారే చెప్పగాలి, ఇంకేముంది సమస్య? ఏమంటే మా అబ్బాయిని విదేశాలకు పంపించమంటారా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పగలుగుతాను? మా అమ్మాయికి ఈ పెళ్లి చేయమంటారా, ఈ సంబంధం కుదర్చమంటారా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పగలుగుతాను? ఏమంటే ఇల్లు కొనమంటారా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పగలుగుతాను? ఏమంటే ఈ వ్యాపారం చేయమంటారా మానమంటారా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పగలుగుతాను? ఏమండి ఈ ఎన్నికలలో పోటీ చేయమంటారా, నేను గెలుస్తానంటారా, నాకు ముహూర్తం పెడతారా నేను నామినేషన్ వేయడానికి అని అడిగారు అనుకోండి, నేనేం చెప్పగలుగుతాను? కాబట్టి ఈ రకమైనటువంటి జగద్వ్యాపార లక్షణాలలో నీవు గనక గురువును ఉపయోగించుకోవడం ప్రారంభించావనుకో, అప్పుడు ఆత్మోన్నతికి గురువును ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోతావు. ఎందువల్లంటే ఆ గురువు నీకు అప్పుడు ఎట్లా కనబడతాడు అంటే, నీ కోరికలు, నీ సందేహాలు, నీ సంసారగత సంబంధ విషయములను తీర్చేటటువంటి సాధారణమైనటువంటి విద్వాంసుడు, పండితుడు, శాస్త్రజ్ఞుడు, కామ్యక కర్మలయందు, ధర్మములయందు, శాస్త్రములయందు విశేషమైన పాండిత్యం కలిగి సలహాలిచ్చేటటువంటి సలహాదారుగా ఉపయోగపడతాడు తప్ప నీ ఆత్మోన్నతిని, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, నువ్వు మోక్షాన్ని పొందడానికి, నీవు విద్యావంతుడు అవడానికి, నువ్వు శ్రేయో మార్గమును నడవడానికి సరి అయినటువంటి సద్గురుమూర్తిగా నీకు అతను ఉపయోగపడలేడు. కాబట్టి గురువుని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అనేటటువంటి అధికారిత్వం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఒక గురుడివాడు మరొక గురుడివాడిని ఆశ్రయించిన పద్ధతిగా ఉండేది అవిద్యా పద్ధతి, మోహ పద్ధతి, ప్రయోమార్గ పద్ధతి. ఇద్దరు గుడివాళ్లే పొందే ఫలం కూడా అంధకారమే. కాబట్టి పరలోక ప్రాప్తి సాధనమైనటువంటి, ఆముష్మిక సాధనలైనటువంటి, ఆధ్యాత్మిక మార్గమైనటువంటి ఆత్మయే సర్వాధికమైనటువంటిది అనేటటువంటి మార్గంలో ప్రవేశించాలి అంటే మానవులందరూ తప్పక తపోనిష్ట కలిగి ఉండాలి. తప్పక ఇంద్రియములను, ఇంద్రియార్థములందు అవి కోరినటువంటి వాటి యందు ప్రవేశింపనివ్వక నిరోధించి నీ లక్ష్యమైనటువంటి ఆత్మవిచారణ జ్ఞానములో ప్రవేశింపజేసి మనోబుద్ధులను ఆత్మయందు సంయమింపచేయాలి. మనోబుద్ధులను చైతన్య స్థితి యందు సంయమింపచేయాలి. ఇంద్రియములను మనోబుద్ధులయందు, మనోబుద్ధులను చైతన్యమునందు, చైతన్యమును తన మూలమైనటువంటి పరమాత్మయందు ఎవరైతే ఉపశమింపచేస్తారో, ఉపరమింపచేస్తారో, విశ్రమింపచేస్తారో, సంయమింపచేస్తారో వారే ఆధ్యాత్మిక సాధనలో పురోగమించగలిగేటటువంటి వారు, పురోగమించగలిగేటటువంటి వారు. అటువంటి ఆత్మ విద్యని గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ఆత్మ విద్యకి అత్యంత ముఖ్యమైనటువంటి అధికారిత్వంలో ఉన్న లక్షణాలు చెప్తున్నారు. అహింస, సత్యం, శౌచం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మొదలగు వారిని యమనియమాదుల యొక్క లక్షణాలన్నింటినీ ఇక్కడ వివరిస్తున్నారు. ఈ అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఈ లక్షణాలని తప్పక మానవులందరూ కూడా ఆచరించాలి. బ్రహ్మచర్యము అన్న దాంట్లో ప్రతి ఒక్కరికి సందేహం కలగవచ్చు. బ్రహ్మచర్యము అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మమునందు చరించుట అనగా అర్థం ఏమిటంటే ఇంద్రియములను ఇంద్రియార్థములందు పనిచేస్తున్నప్పటికీ నేను బ్రహ్మమును, నేను సాక్షిని అని ఎవరైతే విలక్షణముగా ఉంటారో ఆ ఇంద్రియ సుఖమును తాను అనుభవించడు. శారీరక చర్య ఉపచర్యలలో ప్రవర్తించినటువంటి సందర్భాలు ఏర్పడినప్పటికీ కూడా సంయమేంద్రియుడై ఇంద్రియ జయాన్ని కలిగి ఉండి నామమాత్రమై నిమిత్త మాత్రమై ఉంటాడు. అప్పుడు ఏమయ్యాడు అంటే ఆయా
ఉపచర్యలలో ప్రతిచర్యలలో పాలు పంచుకున్నట్లుగా చూచేవారికి కనబడుతున్నాడు. జగత్తుకు చూస్తే మాత్రం అలాగే ఉన్నట్లుగానే కనబడుతున్నాడు. కానీ వాస్తవికముగా తాను అలా లేడు. ఈ రకముగా శరీరమునందే ఉన్నటువంటి వాడై ఉండి అశరీరిగా ఉన్నాడు. దేహమునందే ఉన్నవాడుగా ఉండి దేహిగా ఉన్నాడు. క్షేత్రమునందే ఉన్నవాడుగా ఉండి క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు. ఈ రకమైనటువంటి విభాగ న్యాయమును మన అంతరంగమునందు ఏర్పరచుకుని బుద్ధిని గనక చైతన్యమునందు సంయమించేటటువంటి సాధనని, ఉపశమించేటటువంటి సాధనని గనక మనం చేసినట్లయితే నీవు ఆత్మోపదేశమును వినవాడవై ఆత్మ విచారణ ద్వారా ఆత్మోన్నతిని సాధించి ఆత్మానుభూతిని, ఆత్మనిష్టని పొందగలుగుతావు అనేటటువంటి దృఢమైనటువంటి సరి అయినటువంటి మార్గనిర్దేశం చేస్తున్నారు. తర్వాత శ్రేయో మార్గమును అనుసరించువారు అరుదుగా నుందురు. లోకములో 100-1 ఎవరో ఒకరే నీ వంటి వారు ఆత్మ జిజ్ఞాస కలవారుందురు. మానవులలో అనేకులు ఆత్మను గురించి వినుటకు నోచుకొనరు. ఆత్మజ్ఞానమును ప్రబోధించి ఉపదేశములను వినుటకు అవకాశము కల్పించుకొనరు. ఒకవేళ అట్టి ఉపదేశములను వినుచుండెనను వారిలో ఎక్కువ మందికి ఆత్మ అనునేమో తెలియదు. ఆత్మతత్వమును చెప్పగలవారు కూడా అరుదుగా ఉందురు. ఆత్మను గురించి వినిన దానిని మనన నిధిధ్యాసలచే ఆత్మ నెరుంగువారు కుశలరు. ఆత్మతత్వమును బోధించువారు కూడా అతి కుశలురై ఉండవలెను. అట్టి నిపుణుడైన ఆచార్యుని చేత బోధింపబడి ఆత్మనెరుగు వ్యక్తిని అద్భుతమైన వ్యక్తి అనక తప్పదు. ఇక్కడ చూడండి, చాలా ముఖ్యమైన అంశాలని ప్రతిపాదించారు. ఆచార్యుడు కానటువంటి వాడు ఆత్మతత్వమును బోధించలేడు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే, స్వయముగా తానే ఆచరించి తాను స్వయముగా ఆత్మనిష్టను పొందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మతత్వమును బోధించడానికి అనర్హులు. ఒకవేళ అటువంటి వారిని నీవు ఆశ్రయించినచో వారు నీకు ఆత్మోన్నతిని కలిగించకపోగా నీలో అవిద్యా శబలితమైనటువంటి అజ్ఞాన ప్రవృత్తికి బలం చేకూర్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు వారిని సమగ్రంగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. వారిని అనుసరించాలట. నిజానికి శిష్యుడు గురువుని నిర్ణయించుకోవాలి అంటే 1 సంవత్సర కాలం అనుగమించి ఉండాలి, అనుసరించి ఉండాలి. అనేక సందర్భాలలో గురువు గారు ఎలా ఉన్నారు అనేటటువంటి పరీక్ష చేయాలి. నిజానికి మాట్లాడితే శిష్యుడే గురువును పరీక్షించాలి. ఈయన నాకు తగునా, తగుబాటి గురువుని అన్వేషించాలి. ఈ అన్వేషణ అత్యంత శ్రద్ధతో చేయాలి. అలా చేసేటప్పుడు అతనికి ఆ గురువు గారు నిరంతరాయముగా ఆత్మనిష్ట గురించే బోధిస్తున్నాడా, లేక జనవాక్యహితమైనటువంటి ప్రేయో మార్గ పద్ధతిగా జగత్ సంబంధమైనటువంటి పద్ధతిగా బోధన చేస్తున్నాడా అనేటటువంటిది గ్రహించాలి, గమనించాలి. ఎవరైతే స్వయముగా ఆత్మనిష్ఠులో వారు మాత్రము అతి కుశలురై ఉండుట చేత. ఈ అతి కుశలత్వం అంటే అర్థం ఏమిటంటే, బుద్ధి యొక్క కదలికలని కదలక ముందే తెలుసుకొనుట. ఇది కౌశలము అంటే. కౌశలం అంటే నిపుణత్వం. నైపుణ్యం ఎంత ఉండాలయ్యా అంటే, బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి కర్మను అనుసరించే పనిచేస్తుంది. కర్మ అంటే ఏమిటి అంటే 3 గుణములతో కూడుకున్నది కర్మ. కర్తృత్వ భోక్తృత్వములతో కూడుకున్నది కర్మ. ద్వంద్వానుభూతితో కూడుకున్నటువంటిది కర్మ. వాసనలతో కూడుకున్నటువంటిది కర్మ. కాబట్టి గుణత్రయము, అసనాత్రయము, దేహత్రయము, శరీరత్రయము, అవస్థాత్రయము వంటి త్రిపుటులన్నీ ఇందులో ఉన్నాయి.
రకమైనటువంటి కదలిక ఏర్పడినా, ఏ రకమైన ప్రలోభం ఏర్పడినా, ఏ రకమైన ప్రభావం ఏర్పడినా, ఏ రకమైన ప్రతిబంధకం ఏర్పడబోతున్నా అవి బుద్ధిలోనే వ్యక్తీకరించబడతాయి. కాబట్టి బుద్ధి వాటికి లొంగబోయే లోపలే మేలుకొన్నవాడై బుద్ధిని ఆత్మయందు, సాక్షిత్వమందు, చైతన్యమందు నిలిపి ఉంచి ఈ ప్రలోభములకు గురి కాకుండా చేయగలగటం కౌశలం. ఇది కౌశలం అంటే అర్థం. కుశలత్వం అంటే అర్థం ఇది. ఏ నైపుణ్యాన్ని సంపాదించాలయ్యా నువ్వు? ప్రపంచంలో చాలా నైపుణ్యాలు ఉన్నాయి, అనేక నైపుణ్యాలు. ఒక గోడకి మేకు కొట్టాలన్నా నైపుణ్యంతో కొట్టాలి, లేకపోతే వేలు బదలవుతుంది. ఒక స్క్రూ బిగించాలన్నా కూడా నైపుణ్యం కావాలి. ఒక సెల్ ఫోన్ రిపేర్ చేయాలన్నా నైపుణ్యం కావాలి. ఒక వంట చేయాలన్నా కూడా, వంకాయ కూర చేయాలన్నా కూడా సరిగ్గా జాగ్రత్తగా చేయకపోతే ఒక వేలు తిరుగుతాయి, వంకాయలు తెగేవారు. కాబట్టి ప్రతి పనిలోనూ కర్మ అంటేనే కౌశలం. అసలు కర్మ అంటేనే కౌశలం అర్థం. కర్మ సుకౌశలం అంటే అర్థం ఏమిటంటే చాలా నైపుణ్యముతో చేయబడేటటువంటి కర్మ అనే అర్థం చెప్పకూడదు. యోగా కర్మ సుకౌశలం అంటే అర్థం ఏమిటంటే సుకౌశలం, పొట్టి కౌశలం కాదు. నీవు ఆత్మవిచారణ జ్ఞానముతో, సాక్షిత్వ జ్ఞానముతో నిలబడి ఉండి, నిష్ఠ కలిగి ఉండి, చలించని వాడవై ఉండి చేసేటటువంటి వ్యవహారం అని అర్థం. అంతేగాని వ్యవహారంలో బాగా కౌశలంగా చేయగలగడం అని కాదు. అంటే అర్థం ఏంటంటే చాలా మంది ఈ అర్థాన్ని తప్పుగా స్వీకరించినప్పుడు బాగా వంట చేయగలగడం కూడా ఆత్మనిష్టయే, బాగా ధనం సంపాదించడం కూడా ఆత్మనిష్టయే, బాగా వ్యాపారం చేయడం కూడా ఆత్మనిష్టయే, బాగా భోజనం చేయడం కూడా ఆత్మనిష్టయే, బాగా నిద్రపోవడం కూడా, సుఖాలను అనుభవించడం కూడా ఆత్మనిష్టయే అనేటటువంటి అర్థాన్ని అది సూచిస్తోంది. కాబట్టి కౌశలము అంటే అర్థం ఏమిటంటే జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములలో, జగత్ సంబంధమైనటువంటి వ్యవహారములలో, మోహ సంబంధమైనటువంటి ప్రతిబంధకములలో, సుఖ దుఃఖ రూప మిశ్రితమైనటువంటి కర్మలలో సంగత్వ దోషాన్ని పోగొట్టేటటువంటి సాక్షిత్వమునందు నిలకడ చెందాలి. ఆ సాక్షిత్వమునందు నిలకడ చెందేటటువంటి నైపుణ్యాన్ని సంపాదించాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఈ నైపుణ్యాన్ని నువ్వు సంపాదించినప్పుడు మాత్రమే నువ్వు బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, బుద్ధిని దాటగలుగుతావు. బుద్ధి కర్మానుసారిణి అన్న స్థితి నుంచి కర్మకు అతీతంగా బుద్ధిని పనిచేయించగలుగుతావు. ఇది కౌశలం అంటే. ఈ కుశలత్వాన్ని అందరూ సంపాదించలేరు. ఎవరికైతే బుద్ధి వికాసం పూర్తవుతుందో, ఎవరికైతే జగత్తు భ్రాంతిగతంగా కనబడుతుందో, ఎవరికైతే జ్ఞానం సత్యంగా కనబడుతుందో, ఎవరికైతే విజ్ఞానము వివేకమే జీవిత ప్రాథమ్యాలుగా ఉంటాయో వాళ్ళు మాత్రమే దీన్ని సాధించగలుగుతారు. అందువలన ఏమంటున్నాడంటే నాయన ఇటువంటి వారు 100కో 1,00,00,000కో ఉంటారు. కాబట్టి బోధించేవారు అరుదుగా ఉంటారు, ఆశ్రయించేటటువంటి అధికారులైనటువంటి శిష్యులు కూడా అరుదుగా ఉంటారు. యమధర్మరాజుని సరాసరి యమధర్మరాజు దగ్గరికి పుట్టినటువంటి జీవులందరూ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిందే. కానీ ఏ ఒక్కరూ యమధర్మరాజుని ఆత్మతత్వ విచారణ గురించి ప్రశ్నించలేదు. ఆయన యొక్క స్థితిని చూసి భయపడిపోయి ఆయన యొక్క విధించేటటువంటి శిక్షలని అనుభవిస్తూ క్షీణపుణ్యం అవ్వగానే మళ్ళా మత్స్యలోకంలోకి తిరిగి వచ్చేటటువంటి వారే కానీ యమధర్మరాజును గురువుగా భావించి, ఆచార్యుడిగా భావించి, ఆత్మతత్వ బోధ గురించి అడిగి ప్రశ్నించేటటువంటి ఉత్తమమైనటువంటి వివేకాన్ని ప్రదర్శించినటువంటి నచికేతుని వలె ఉండేటటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అట్లాగే మన నిజ జీవితంలో కూడా జగద్వ్యవహారమునకు, జగద్వ్యాపారమునకు సంబంధించి అనేక సూచనల్ని, సలహాలని, అవగాహనల్ని, ఆక్షేపణలని, ఆశ్రయాలని అందించేటటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు. కానీ నాయన
ఆత్మనిష్ట గురించి మీరేమైనా తెలియజేయగలరా అని ప్రశ్నించాలి. ఆత్మానుభూతి మీరు పొందారా అని ప్రశ్నించాలి. అట్టి ఆత్మానుభూతి విషయమై అట్టి ఆత్మనిష్ట విషయమై నాకు మీరు సహాయం చేయగలరా అని పరిప్రశ్న వేయాలి. అలా ఎవరికైతే నీవు అర్థిస్తావో తప్పక నీకు సహాయం చేస్తాను ఆత్మనిష్ట విషయమై, తప్పక నీకు ఆత్మానుభూతి పొందేటట్లుగా చేస్తాను అనే వాగ్దానం చేయగలిగేటటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. కాబట్టి గురు పౌర్ణమి అంటే ఏమిటంటే హస్తమస్తక సంయోగం అనేటటువంటి పద్ధతి ద్వారా గురువు గారు నీకు ఈశ్వరుడు సాక్షిగా వాగ్దానం చేస్తున్నాడు. శిష్యుడు ఈశ్వరుడు సాక్షిగా గురుపాదమును ఆశ్రయిస్తున్నాడు, శరణాగతుడు అవుతున్నాడు. శరణాగతి కాదు, అది శరణాగతి. సంజ్ఞారూపకంగా కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాం అనమాట. ఇంకా అంతకుమించి ప్రార్థించడానికి వేరే మార్గం లేదు కాబట్టి హృదయపూర్వకమైనటువంటి నివేదన శరణాగతి. అటువంటి పద్ధతిగా మనం గురువుని ఆశ్రయించాం. మానసిక ఆశ్రయాన్ని పొందటం, మనసును హృదయ స్థానంలో నిలిపి ఉంచడమే అన్ని సాధనల యొక్క పరమ గమ్యం. కాబట్టి అన్ని తపస్సుల యొక్క ఉద్దేశం ఏమిటంటే మనస్సుని హృదయ స్థానమునందు నిలిపి ఉంచి స్వరూప జ్ఞాన విశేషం చేత నీవు జీవించటం. అట్లా జీవనం ఎవరైతే చేస్తారో వాళ్ళు సరైనటువంటి విధానంలోకి ప్రవేశిస్తారన్నమాట. అటువంటి వారు అతి కుశలురైనటువంటి గురువుని ఆశ్రయిస్తున్నారు. ఎటువంటి వాడయ్యా అంటే శిష్యునిలో ఏర్పడేటటువంటి కొద్దిపాటి మార్పులను కూడా చెప్పకనే గ్రహించగలిగేటటువంటి సమర్థత ఆయనకు. అలా చూస్తూనే గ్రహిస్తాడు, వింటూనే గ్రహిస్తాడు, వినకుండా కూడా గ్రహిస్తాడు, అపరోక్షంగా కూడా చూడగలుగుతాడు. నిన్ను నీడలాగా వెంబడిస్తూ ఉంటాడు. నీ హృదయ స్థానంలోనే నిలకడైనటువంటి స్థానం కలిగి ఉండి నీలో కలుగుతున్నటువంటి మార్పులనన్నింటినీ గ్రహిస్తాడు. ఆ రకంగా నువ్వు గురువుని నీ హృదయ స్థానంలో నిలుపుకోవాలి. ఆ రకమైనటువంటి మానసిక ఆశ్రయాన్ని పొందేటటువంటి కుశలత్వాన్ని సంపాదించాలి, నైపుణ్యాన్ని సంపాదించాలి. అప్పుడు ఏమవుతావు? సర్వార్పణ అయిపోతావు అన్నమాట. అట్లా ఎవరైతే సర్వార్పణైనటువంటి శరణాగతి స్థితిని అనుభవిస్తున్నారో వాళ్ళు ఉత్తమ గతి చెందేటటువంటి అవకాశం కలుగుతుంది. ఇంకా ఇందులో ఒక నర్మగర్భమైనటువంటి విశేషము కూడా ఉంది. 100కో కోటికో అనటంలో ఒక ఉద్దేశం ఉంది. తెలుసా మీకు ఎవరికైనా? సాధారణంగా అందరూ అంటుంటారు ఎక్కడో 100కో కోటికో రండి అంటుంటారు. అంటే 100 జన్మలకు ఒకసారి అవకాశం వస్తుంది. 100 సార్లు పుట్టిపోతే 100 జన్మల ఆయుర్దాయం 100 అంటే ఎంత? 10,000 సంవత్సరాలకు ఒకసారి నీకు ఈ ఆత్మనిష్టను పొందాలి అనే ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తిని ఏదో ఒక ప్రతిబంధకాలని ఉద్దేశించి, ఏదో ఒక సమస్యలను ఉద్దేశించి, ఏదో ఒక తాత్కాలికమైనటువంటి అంశాలని ప్రాధాన్యాలుగా స్వీకరించి ఆత్మానుభూతి కొరకు చేసేటటువంటి ప్రయత్నాన్ని విరమించడం అనేది అత్యంత హీనమైనటువంటిది. ధన్యత చెందే అవకాశం 100 జన్మలకు ఒకసారి వస్తుంది. ఇంకా కోటికో అంటాం. తెలుసా మీకు ఎవరికైనా కూడా? కోటికో అనటం మనకు ఉద్దేశం ఏమిటంటే ఒక్కొక్క పర్యంతము క్రిమికీటకాదుల జన్మలతో కనుక నీవు ప్రారంభించినట్లయితే 1,000,000 జన్మలకు ఒకసారి కూడా లభించే అవకాశం ఉంది. అన్నిసార్లు పుట్టిపోతూ ఉంటావు. ఏ 100 జన్మలకో ఏ 1,000,000 జన్మలకో గాని నీకు ఆత్మనిష్టను పొందాలి అనేటటువంటి బలమైన నిర్ణయం కలగటం లేదు. అంత ప్రభావశీలమై అవిద్యా బలము, మోహము యొక్క బలము, బంధ కారణమైనటువంటి సంసార రూప భ్రాంతి, జగద్భ్రాంతి జీవులనన్నింటినీ పరివేష్టించి తనలోనే ఇముడ్చుకుని జనన మరణ చక్రమునందు బాధితమయ్యేటట్లుగా చేస్తుంది. కాబట్టి దీని యొక్క విలువ అని యమధర్మరాజు బోధిస్తున్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.